హాయ్ ఎవ్రీవన్, సో వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం ఈసెట్ బిట్స్ ఆన్ డేటా టైప్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ కొన్ని సెట్ ఆఫ్ బిట్స్ ఇచ్చాం, ఆపరేటర్స్ని అండ్ డేటా టైప్స్ని. మెయిన్గా ఆపరేటర్స్ ప్రిసిడెన్స్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలని కొన్ని ఈసెట్స్ బిట్స్ ఇచ్చాం, అవి డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ కోడ్? సి ఏ వాల్యూ దే హ్యావ్ గివెన్ -5. వాళ్ళు ఏ వాల్యూ -5 ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ k ఈక్వల్ టు a ప్లస్ ప్లస్ అండ్ ప్లస్ ప్లస్ a అని ఇచ్చారు. ఇక్కడ ఎప్పుడైతే మనకి వాళ్ళు రిప్రజెంట్ చేశారో పెరాంథసిస్లో, స్క్వేర్ బ్రాకెట్స్ కాదు, ఎప్పుడైతే పెరాంథసిస్లో రిప్రజెంట్ చేశారో రైట్ వాల్యూ వచ్చి కేలో స్టోర్ అవుతుంది. కానీ రైట్ వాల్యూ స్టోర్ అయ్యేటప్పుడు ముందు ఇవాల్యుయేషన్ తెలియాలి. ఆ ఇవాల్యుయేషన్ ఏంటి? -5 ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ ప్లస్ ప్లస్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ వాల్యూ స్టోర్ అయిపోయి తర్వాత వాల్యూ ఇంక్రీజ్ అయింది. -5 ఇంక్రీజ్ అయితే ఎంత అయింది? -4 అవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూ దగ్గరికి వెళ్తుంది. ప్లస్ ప్లస్ ఏ అంటే ముందు వాల్యూ ఇంక్రీజ్ అయ్యి ఆ వాల్యూ స్టోర్ అవుతుంది. సి నెగిటివ్ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వడం అంటే ఏంటి? -5 + 1 అంటే -4, -4 + 1 అంటే -3. ఇప్పుడు ఈ -3 వచ్చి వాల్యూ కేలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు కే ప్రింట్ చేసినప్పుడు ఇట్ ప్రింట్స్ -3. యూ హ్యావ్ టు సెలెక్ట్ ద ఆప్షన్ ఈజ్ అ 1. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ సి కోడ్? ఈ సి కోడ్ యొక్క అవుట్పుట్ ఏంటి? ఇక్కడ ఎక్స్ అనేది లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాం. రైట్ హియర్ ఇట్ ఈజ్ ఎన్ని వాల్యూస్ మనం లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ బై 1 లొకేషన్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాం. సో నార్మల్గా మనం మెమరీ అలొకేషన్తో రిప్రజెంట్ చేయాలి అని అంటే ఫస్ట్ 2 యొక్క వాల్యూ ఎంత అని రిప్రజెంట్ చేయాలి. చేసి లెఫ్ట్ షిఫ్ట్ బై 1 అంటే సో ప్రతి బిట్ లెఫ్ట్ షిఫ్ట్ అయ్యి 1 0 0 ఎట్లా వస్తుంది, దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఈజీవే మనకి ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటంటే లెఫ్ట్ షిఫ్ట్ అయితే n × 2^s అని, రైట్ షిఫ్ట్ ఏంటంటే n/2^s అని. ఇది లెఫ్ట్ షిఫ్ట్ కాబట్టి n వాల్యూ ఎంత అంటే వాల్యూ ఇంటూ 2^s అంటే ఎన్ని బిట్స్ షిఫ్ట్ చేస్తున్నాం? 1. 2^1 అంటే 2, అంటే 2 × 2 = 4. 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యూజింగ్ ద ఫార్ములాస్ మనం లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ అనేది ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. సో యూ హ్యావ్ టు చూస్ ఆప్షన్ ఈజ్ అ 1. దట్ ఈస్ నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ సి కోడ్? సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ వాల్యూ 4 ఉంది, వై వాల్యూ అండ్ జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. -x అంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ డిక్రీజ్ అయ్యి ఆ వాల్యూ అనేది వైకి అసైన్ అవుతుంది. అంటే వైలో ఎంత స్టోర్ అయింది? 3 స్టోర్ అయింది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ అంటే ఫస్ట్ ఆ 3 యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే స్టోర్ అవుతుంది, సబ్స్టిట్యూట్ అయి నెక్స్ట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ స్టోర్ అయిన వాల్యూ ఏంటి? 3, అంటే జెడ్లో కూడా 3 ఉంటుంది. 3 అంటే మనకి ఇక్కడ ఫైనల్గా XYZ వాల్యూస్ ప్రింట్ చేస్తే ఎక్స్ వాల్యూ 2, y వాల్యూ 3 అండ్ z వాల్యూ 3, 2 3 3 అనేది ప్రింట్ అవుతుంది. 2 3 3 అనేది ప్రింట్ అవుతుంది. ఇది నెక్స్ట్. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ సి ప్రోగ్రామ్? సి ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఇక్కడ v = 5 ఉంది, పాజిటివ్ వాల్యూ. v = v > 6 ఉంది. ఫస్ట్ v ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే 5 > 6. 5 అంటే 5 ఈజ్ అ ట్రూ వాల్యూ, 5 అంటే 0. 0 ఈజ్ > 6. కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్సా? ఫాల్స్ కాబట్టి 0. ఆ 0 వచ్చి వీలో స్టోర్ అవుతుంది, వీలో. బట్ ఇక్కడ చూడండి, ఇట్లా చేయకూడదు మనం. v ఈజ్ > 6. ఇక్కడ 5 ఈజ్ > 6. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ ఉందా అంటే కండిషన్ ఫాల్స్. 0 అంటే 1. ఇట్ ఈస్ రాంగ్. అవుట్పుట్ ఈజ్ అ 0. ఈజ్ అ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవుట్పుట్ యూ హ్యావ్ టు సెలెక్ట్. ఓకే, సో ఫస్ట్ లాజికల్ నాట్ ఆపరేషన్ జరిగి నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్
in C code. What is the value of x in C code? ఇక్కడ 2 into 4 by 5 into 5 plus 6 అని ఇచ్చారు. 2 into 4 by 5 plus 6 according to the rule of BODMAS. సో ఎప్పుడైతే మల్టిప్లికేషన్ డివిజన్ అనేది ఈక్వల్ ప్రియారిటీ ఉందో ఫస్ట్ 2 into 4 జరుగుతుంది 8 by 5 plus 6. డివిజన్ అండ్ ప్లస్ దేనికి ప్రియారిటీ ఉంటుంది? 8 by 5కి ప్రియారిటీ ఉంటుంది. 8 by 5 ఆపరేషన్ ఎంత? 1. 1 plus 6 ఎంత? 7. ఆ 7 అనేది ఫ్లోట్ టైప్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది కాబట్టి మనకి 6 zeros యాడ్ అవుతాయి. 7.6 zeros. So you have to select that option is a 3. The 3 option you have to select. Next one. What is the output of the following code? ఇక్కడ మనకి x వాల్యూ 10 ఉంది. y వాల్యూ we need to find out. ఇక్కడ yలో x ప్లస్ ప్లస్ స్టోర్ చేశారు. అంటే ఏమవుతుంది? x వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ సబ్స్టిట్యూట్ అయ్యి x వాల్యూ యాజ్ యూజువల్గా ఇంక్రీజ్ అయిపోతుంది 11. బట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ అయిన వాల్యూ ఎంత? 10 వచ్చి yలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్లస్ ప్లస్ ఎక్స్. ప్లస్ ప్లస్ ఎక్స్ అంటే ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ముందే ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇంక్రీజ్ అయిన వాల్యూ వచ్చి వైలో స్టోర్ అవుతుంది, సబ్స్టిట్యూట్ అవుతుంది. సో వై వాల్యూ 12. అంటే ఇక్కడ మనకి ఎక్స్ అండ్ వై వాల్యూ ప్రింట్ చేసినప్పుడు అవుట్పుట్ ఇస్ 12 and 12. ద విచ్ ఆప్షన్ కంటైన్స్ 12, 12 దట్ యూ నీడ్ టు సెలెక్ట్. హియర్ ఆప్షన్స్ ఇవ్వలేదు, వీ నీడ్ టు సెలెక్ట్ దట్. నెక్స్ట్, which type of the controlling expression of a switch statement cannot be of the type? అంటే స్విచ్ స్టేట్మెంట్ మనం రిప్రజెంట్ చేసేటప్పుడు కేసెస్ మనం రాయడానికి, కేసెస్ డిఫైన్ చేయడానికి రైట్ ఏ టైప్ అనేది యూజ్ అవుతుంది. మనం ఇంటీజర్ కేసెస్ డిఫైన్ చేసుకోవచ్చు, షార్ట్ ఇంటీజర్ కేసెస్ డిఫైన్ చేసుకోవచ్చు, క్యారెక్టర్ కేసెస్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. హియర్ ఇట్ ఈస్ అ ఫ్లోట్, వీ కెనాట్ డిఫైన్. ఇక్కడ కెనాట్ అని అన్నారు కాబట్టి we have to select that fourth option. Okay, next, which of the following array elements will return the top of the stack element for a stack? Yes, size is a n. Top of the stack మనం రిప్రజెంట్ చేయాలి. సో ఎప్పుడైనా కానీ టాప్ ఆఫ్ ద స్టాక్ రిప్రజెంట్ చేయాలి. n ఎలిమెంట్స్ ఉన్నాయని అనుకుందాం. ఇక్కడ ఒక స్టాక్ ఉంది అనుకుందాం. స్టాక్ సైజ్ అనేది మనం 5 అని అనుకుందాం. is a stack. ఇదే కదా టాప్ లొకేషన్. ఎలిమెంట్స్ ఉన్నాయి 10, 20, 30, 40, 50. ఇది ఎస్ స్టాక్. ఎన్ యొక్క సైజు 5 అని అనుకుందాం. బట్ ఇండెక్స్ ఎక్కడి వరకు ఉంటుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 4 వరకు ఉంటుంది. 4 అంటే ఏంటి? n-1. అంటే స్టాక్ ఆఫ్ n-1 ఆప్షన్ ఏదైతే ఉందో దట్ యూ నీడ్ టు సెలెక్ట్. స్టాక్ ఆఫ్ n అంటే 5 - 1 is a 4. ఎస్ ఆఫ్ 4లే మనకి టాప్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్లా స్టాక్ ఆఫ్ టాప్ ఎలిమెంట్ మనం రిప్రజెంట్ చేయాలి అని అంటే విత్ n ఎలిమెంట్స్ టాప్ ఎలిమెంట్ని మనం కలెక్ట్ చేసుకోవాలంటే n-1. బికాజ్ ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, రిలేషనల్ ఆపరేటర్స్ కెనాట్ బి యూజ్డ్ ఆన్ డాష్ వేరియబుల్స్. రిలేషనల్ ఆపరేటర్స్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అండ్ నాట్ ఈక్వల్ టు నార్మల్గా ఎక్కడ రిప్రజెంట్ చేయలేం? స్ట్రక్చర్లో రిప్రజెంట్ చేయలేం. స్ట్రక్చర్లోనే కదా మనం రిలేషనల్ ఆపరేటర్స్ రిప్రజెంట్. యూ కెన్ అప్లై ఆన్ ఎనీవేర్, ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. బికాజ్ ఆల్ దీస్ ఆర్ ఇండివిజువల్ వేరియబుల్స్. స్ట్రక్చర్ అనేది ఇండివిజువల్ వేరియబులా? కాదు, మల్టిపుల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి. లైక్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ. రికార్డ్ టైప్ డేటా స్టోర్ చేసుకోవడానికి మనం స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. అక్కడ మనం రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేయలేం. ఇట్లా సింపుల్గా చెక్ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్? ఇక్కడ క్యారెక్టర్ తీసుకున్నాం, క్యారెక్టర్లో జీ అని తీసుకున్నాం. నెక్స్ట్ ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్నాం. ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్ ఏం రాస్తున్నాం? జీ మైనస్ ఏ అని రాస్తున్నాం. ఈ ఐ అనేది ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంటీజర్ వాల్యూ స్టోర్ అవుతుంది.
బట్ ఇక్కడ G మైనస్ ఏ అంటే మీనింగ్ ఏంటి అని అంటే వీటి యాస్కీ వాల్యూస్ డిఫరెన్స్ ఎంత ఉందో చూడాలి. నార్మల్గా ఏ యాస్కీ వాల్యూ 65, బి, సి, డి, ఈ, ఎఫ్, జి 66, 67, 68, 69, 70, 71 అంటే 71 మైనస్ 65 వాల్యూ ఎంత 6. ఈ యాస్కీ డిఫరెన్స్ ఎక్కడైతే ఉందో ఆ యాస్కీ డిఫరెన్స్ని మనం ఆప్షన్గా ఇవ్వాలి. ఇక్కడ 6 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది, సో మనం సెకండ్ ఆప్షన్ ఇచ్చాం. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు, దాని అవుట్పుట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఐ వాల్యూ 0 ఇచ్చారు, టైప్ ఏంటో చెప్పాలి, ఇంటీజర్ టైప్. నెక్స్ట్ వన్ ఏంటంటే జే ఇచ్చారు, జే ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే సైజ్ ఆఫ్ ఐ ప్లస్ ప్లస్ మెన్షన్ చేశారు. ఐ వాల్యూ ఎంత 0, 0 ప్లస్ ప్లస్ ఈజ్ నథింగ్ బట్ 0 ఓన్లీనా, అంటే దాని సైజ్ ఎంత అంటే ఇంటీజర్ యొక్క సైజ్, ఇంటీజర్ సైజ్ ఎంత ఆక్యుపై చేస్తుంది 32 బిట్ రిప్రజెంట్ చేస్తే 4 bytes, 64 బిట్ రిప్రజెంట్ చేస్తే 8 bytes. సో మనకి సెకండ్ వాల్యూ 4 అన్నా 8 అన్నా ఉండాలి. సెకండ్ వాల్యూ 4 కానీ 8 కానీ ఉండాలి. ఇక్కడ 4, 8 లేదు, 4, 8 లేదు, 4, 8 లేదు, ఇక్కడ అట్లీస్ట్ 4 ఉంది. సెకండ్ ఓకే. ఫస్ట్ వాల్యూ ఏం ప్రింట్ చేశారు, ఐ ప్రింట్ చేస్తున్నాం. ఐ అనేది 0 కదా, 0, 4. సో మనం ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు సెలెక్ట్ ద ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ సపోజ్ ఈ ప్రోగ్రాంలో ఇక్కడ ఒక ఫంక్షన్ డిఫైన్ చేశారు, జంబుల్ అనే ఫంక్షన్ డిఫైన్ చేశారు, మెయిన్లోంచి వాల్యూస్ పాస్ చేశారు. చూడు, ఎప్పుడైతే మనం ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 5 ఉంది, ఇక్కడ వై పాస్ చేసాం, వై, బట్ వై వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఎక్స్ వాల్యూ వచ్చి ఎందులో స్టోర్ అవుతుంది, వైలో స్టోర్ అవుతుంది. చూడండి, వై వాల్యూ వచ్చి ఎక్స్లో స్టోర్ అవుతుంది, ఎక్స్ వాల్యూ వచ్చి వైలో స్టోర్ అవుతుంది. వై వాల్యూ ఎంత 5, ఎక్స్ వాల్యూ 5. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఎంత 2, బట్ ఇక్కడ వై వాల్యూ 2. ఇక్కడ ఏం కాల్ చేస్తున్నాం చూడండి, 2 ఇంటూ ఎక్స్ అంటే 2 ఇంటూ ఎక్స్ ఎంత, 2 ఇంటూ ఎక్స్ ఎంత 5, 2 ఇంటూ 5 10 ప్లస్ వై 12, 12ని రిటర్న్ చేస్తుంది 12. ఇక్కడ ఎక్స్లో ఎంత ఉంది 12 ఉంది, ఎక్స్లో 12 ఉంది. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, వై కామా ఎక్స్ పాస్ చేస్తున్నాం. వై వాల్యూ ఎంత 5, కంట్రోల్ అనేది 5, వై వాల్యూ వెళ్ళి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ వాల్యూ ఆల్రెడీ మోడిఫై అయింది కదా, 12 స్టోర్ అవుతుంది, 12 స్టోర్ అవుతుంది. ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ ఎంత, 2 ఇంటూ ఎక్స్ ఆపరేషన్ 10 ప్లస్ 12 ఎంత 22, ఎక్స్ స్టోర్ అవుతుంది, ఎక్స్ వాల్యూ స్టోర్ అవుతుంది. ఆ ఎక్స్ వాల్యూ 22 వచ్చి ఎందులో స్టోర్ అవుతుంది, వైలో స్టోర్ అవుతుంది. అవుట్పుట్ ఈజ్ 22, 2, 2 కాదు ఆన్సర్, 22 ఈజ్ ఆన్సర్, 22 ఈజ్ ఆన్సర్. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. యూ ప్లీజ్ డూ దాట్ నౌ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అన్నీ ఒకేసారి ఇచ్చేసారు. సో ప్రీసిడెన్స్ లెఫ్ట్ టు రైట్ ఉంటుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ అంటే మీరు యూజ్ చేయాల్సింది n ఇంటూ 2 పవర్ s. రైట్ షిఫ్ట్ అంటే మీరు యూజ్ చేయాల్సింది n బై 2 పవర్ s. ఎన్ని బిట్సో చెప్పాలి. ఫస్ట్ది చెప్తున్నా, ఫస్ట్ది ఏ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నా అంటే 25 ఇంటూ లెఫ్ట్ షిఫ్ట్. ఇక్కడ 1 బిట్ అంటే ఏంటి, 2 పవర్ 1 అంటే 25 ఇంటూ 2 ఈజ్ 50. ఇక్కడ వరకు అయింది. నెక్స్ట్ రైట్ బిట్ 2 చేస్తున్నా, ఇది 50 కదా, 50ని రైట్ బిట్ 2 చేస్తున్నా అంటే 2 పవర్ 2 బై కదా, బై చేస్తున్నాం అంటే ఏంటి 50 బై 4 12 వచ్చింది. నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ 2 చేస్తున్నాం అంటే
12 ఇంటూ 2 పవర్ 2, 12 ఇంటూ 4, 48 వచ్చింది. నెక్స్ట్ రైట్ షిఫ్ట్ 3 చేస్తున్నాం, 48 బై 2 పవర్ 3, 48 బై 8 ఎంత, 6 టైమ్స్. సో సింపుల్గా అవుట్పుట్ అనేది మనకి 6 వచ్చింది. దిస్ ఈజ్ అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ ఏంటంటే వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ సి ప్రోగ్రామ్. ఇక్కడ ఇంట్ ఏ అని తీసుకున్నాం. సింపుల్గా ఏ ఈక్వల్ టు అందులో 1.2.3 అని స్టోర్ చేసాం. ఐదర్ డెసిమల్ వాల్యూ అయినా కానీ ఇన్ని డెసిమల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది అలౌడ్ చేయదు, డెసిమల్ పాయింట్స్. సో డైరెక్ట్గా కంపైలేషన్ టైం ఎర్రర్ ఇస్తుంది. డైరెక్ట్లీ యూ కెన్ చూస్ దిస్ ఆప్షన్, కంపైలేషన్ టైం ఎర్రర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ సి ప్రోగ్రామ్. సి వాల్యూ 5 ఇచ్చారు, నెంబర్ ఏమో 10 ఇచ్చారు. ఇక్కడ ఆపరేషన్ చూడండి, డూ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ బై సి ఎప్పటి వరకు అని అంటే వైల్ సి మైనస్ మైనస్ డిక్రీజ్ అయ్యేంత వరకు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ నెంబర్ ఎంత 10, 10 బై సి అంటే ఎంత 10 బై సి అంటే 10 బై 5 అంటే 2 కదా, 2 వచ్చి నెంబర్లో స్టోర్ అవుతుంది. వైల్ సి మైనస్ మైనస్ అంటే సి ఏమవుతుంది 5 స్టోర్ అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది 2 ఏమవుతుంది, మళ్ళీ 2 బై సి వాల్యూ ఎంత 4, 2 బై 4 ఎంత 0, ఎన్ వాల్యూ 0, 4 అవుతుంది. నెక్స్ట్ 0 బై 4 చేయగలమా? కెన్ యూ డివైడ్ ఎనీ నెంబర్ విత్ 0? యూ కాంట్ డివైడ్ ఎనీ నెంబర్ విత్ 0. సో సింపుల్గా రన్ టైమ్ ఎర్రర్ వస్తుంది. బ్లాంక్ అవుట్పుట్, ఇన్ఫైనైట్ ఇటరేషన్స్ విత్ ద బ్లాంక్ అవుట్పుట్, రన్ టైమ్ ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సింపుల్గా ఇది నేను స్పెసిఫై చేస్తున్నా టు మేక్ యూ అండర్స్టాండ్. డి వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. ఫస్ట్ డి ప్లస్ ప్లస్ అంటే ముందు 1 ప్రింట్ అయ్యి తర్వాత వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఎస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 కాబట్టి లూప్ మళ్ళీ రిపీట్ అవుతుంది. 2 ప్రింట్ అయ్యి 3 అవుతుంది, 3 ప్రింట్ అయ్యి 4 అవుతుంది. ఇలాగా సపోజ్ 8 ఉందనుకుందాం, 8 ప్రింట్ అయ్యి వాల్యూ 9 అయింది. 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9, స్టిల్ కండిషన్ ట్రూ కదా, ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి 9 కూడా ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యి 10 అవుతుంది. ఇప్పుడు 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 కండిషన్ ట్రూ ఫాల్స్ కాబట్టి టెర్మినేట్ అయిపోతుంది. అంటే అవుట్పుట్ అనేది 1 to 9 డిస్ప్లేయింగ్ ఇంటీజర్స్ ఫ్రమ్ 1 to 9 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది థర్డ్ ఆప్షన్ కాబట్టి యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ థర్డ్ వన్. నెక్స్ట్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సి కోడ్. ఇక్కడ చూడండి, 1 less than 2 కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? ఇదేంటి టెర్నరీ ఆపరేటర్. ఇది కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ రిటర్న్ చేస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే సెకండ్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ 1 less than 2 అనేది ఫాల్స్ కండిషన్ కాబట్టి డైరెక్ట్గా 2 రిటర్న్ చేస్తుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. రిటర్న్ 2 అనేది ఆప్షన్ తీసుకోవచ్చు, రిటర్న్ 2 అనే ఆప్షన్ డైరెక్ట్ తీసుకోవచ్చు. లేదంటే ఇది ఏ మెథడ్లోంచి రిటర్న్ అవుతుంది, మెయిన్ మెథడ్లోంచి కదా రిటర్న్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్లోంచి. ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి, వాయిడ్. అంటే మనం రిటర్న్ చేయగలమా, చేయలేం. అంటే కంపైల్ టైమ్ ఎర్రర్ కూడా కరెక్ట్ ఆన్సరే. కంపైల్ టైమ్ ఎర్రర్ కూడా, ఎందుకంటే రిటర్న్ స్టేట్మెంట్ రాస్తున్నాం కానీ మెయిన్ అనేది రిటర్న్ వాల్యూ లేదు. సో మెయిన్గా 4th ఆప్షన్ తీసుకోండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ టెర్నరీ ఆపరేటర్. ఆల్రెడీ ఇప్పుడే చూసాం. టెర్నరీ ఆపరేటర్ అంటే కండిషన్ చెక్ చేసుకుంటుంది, కండిషన్ వ్యాలిడ్ అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది, లేదంటే సెకండ్ స్టేట్మెంట్ అంటే క్వశ్చన్ మార్క్ కాలన్. దిస్ ఈజ్ అ టెర్నరీ ఆపరేటర్. అంటే థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్. ఈ బిట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేయండి. రైట్ ఆపరేటర్స్, అసోసియేటివిటీ అండ్ ప్రిసిడెన్స్, అట్లాగే డేటా టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ సెట్ క్వశ్చన్స్. యూ ప్లీజ్ ట్రై. హోప్ యూ అండర్స్టూడ్.